అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste నియర్ ఆస్ట్రేలియా. సినిమాలో హీరో, నిజ జీవితంలో కరుడు కట్టిన విలన్. అభిమానించటమే అతడు చేసిన నేరమా? రీల్ హీరో వెనుక ఉన్న విలన్ రూపం బయటపడిందా? కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న హీరో దర్శన్ హత్య కేసులో వింటేనే ఒళ్ళు గగ్గురు పొడిచే భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. కన్నులారా చూసిన కంటి సాక్షి స్వయంగా దర్శన్ అనుచరుడే అప్రూవర్గా మారి కోర్టు ముందు చెప్పిన ఆ ఘోర కలి వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. నమ్మి వచ్చిన అభిమానిని లోదుస్తులతో వేలాడదీసి కాళ్లతో తొక్కి ఊపిరి తీసేసిన ఆ రాక్షస పర్వమేంటి ఇప్పుడు చూద్దాం. కన్నడ చిత్రసీమను ఊపేస్తున్న హీరో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో వణుకు పుట్టించే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో A14 నిందితుడుగా ఉన్న దర్శన్ అనుచరుడు ప్రదోష్ అప్రూవర్గా మారి ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. పవిత్ర గౌడకు మెసేజ్లు పంపాలన్న నెపంతో అభిమాని రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి చంపిన తీరు ఒళ్ళు గగ్గుర్లు పొడిచేలా ఉంది. దర్శన్ స్వయంగా రేణుకాస్వామిని బూతులు తిడుతూ తల పగిలి రక్తం వచ్చేలా దారుణంగా కొట్టినట్లు ప్రదోష్ వెల్లడించాడు. ఆ తర్వాత దర్శన్ ఫోన్ చేసి పిలవడంతో ఘటనా స్థలానికి వచ్చిన పవిత్ర గౌడ స్పృహ తప్పి పడి ఉన్న రేణుకాస్వామిని చెప్పుతో కొట్టినట్లు స్పష్టం చేశాడు. అంతటితో ఆగకుండా రేణుకాస్వామిని బట్టలు ఊడదీసి కేవలం లోదుస్తులతో టాటా ఏస్ వాహనానికి నైలాన్ తాడుతో వేలాడదీసి విచక్షణ రహితంగా కొట్టారు. ఆ తర్వాత కొద్దిగా అన్నం, నీళ్లు ఇచ్చి దర్శన్ తన బూటు కాలుతో రేణుకాస్వామి ఛాతీ, మెడపై దారుణంగా తన్నడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. అయినా కోపం చల్లారని దర్శన్ పడిపోయిన రేణుకాస్వామి ఛాతిపై నిలబడి తొక్కేందుకు ప్రయత్నించగా తాను అడ్డుకొని పక్కకు లాగానని, అప్పటికే రేణుకాస్వామి ప్రాణాలు కోల్పోయాడని ప్రదోష్ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. రేణుకాస్వామి చనిపోయాడని తెలిసాక దర్శన్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడని, ఈ హత్య విషయాన్ని సెటిల్ చేయకపోతే గన్తో కాల్చుకొని చనిపోతానని బెదిరించాడని ప్రదోష్ తెలిపాడు. ఆ భయంతోనే పోలీసులను దారి మళ్లించేందుకు కట్టుకథ అల్లినట్లు ఒప్పేసుకున్నాడు. తనకు తెలిసిన నిజాలన్నీ కోర్టుకు చెప్పినందున తన ప్రాణాలకు ముప్పు ఉందని, దర్శన్ గ్యాంగ్తో కాకుండా తనకు ప్రత్యేక సెల్లో రక్షణ కల్పించాలని ప్రదోష్ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం త్వరలోనే తుది తీర్పు వెలువరించనుంది.